అక్క 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 నీ గుడి ఏదక్క? 1200 సంవత్సరాల కింద కట్టిన గుడి ఏమైందక్క? అక్క నీకు నైవేద్యాలు పెట్టడానికి, ఈడ బోనాలు చేసడానికి, ఇక్కడ చుట్టూ ప్రదక్షిణ చేయడానికి నీ జాగా ఏదక్క? అక్క ఏమైందక్క? హుస్నాబాద్ గ్రామ ప్రజలారా, అక్క మా అక్కని కాపాడండి. తల్లి అక్క, ఎంత చిన్నపోయినావు అక్క నువ్వు. నిన్ను పట్టించుకునే నాదులు లేదక్క. నీ తమ్ముడు నచ్చినక్క. ఇక్కడ నీకు నైవేద్యం పెట్టి, ఇక్కడ బొడ్డు రౌతులు పెట్టి, భూలక్ష్మి మహాలక్ష్మిని ఈడ ప్రతిష్ఠిస్తాం అక్క. అక్క నువ్వు శాంతింపు అక్క. తల్లిని తమ్ముడిని నచ్చిన తల్లి నీ బాధ్యను. హుస్నాబాద్ గ్రామ ప్రజలారా, మా అక్కని కాపాడండి. అక్కడ మా అక్కకు ఆడ నైవేద్యం పెట్టడానికి, బోనాలు చేసడానికి, అక్కడ మహాలక్ష్మి భూలక్ష్మిని ఆడ ప్రతిష్ఠించడానికి మరియు బొట్రౌతులు పెట్టడానికి. హుస్నాబాద్కు ఇది బొట్రౌతు. అప్పుడు 1200 సంవత్సరాల కింద కట్టిన బుర్జు అక్క. మా అక్క కొలువైన జాగాది అక్క. హుస్నాబాద్ ప్రజలారా, మీ అందరికి శిరస్సు వంచి నమస్కారం చెప్తున్నా. ఈ విషయాన్ని ప్రతి ఒక్క వారికి తెలియజేయాలి అక్క. నాయకులారా, మన మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న, నువ్వు ఇక్కడ గెలిచి మంత్రి అయినావు అన్నా. మీరు మా అక్కని కాపాడండి. ఇక్కడున్న కౌన్సిలర్ ద్వారా, ఇక్కడున్న చైర్మన్ ద్వారా మీకు శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. మా అక్క గుడిని కాపాడండి. మా అక్క గుడిని కాపాడలేదనుకో, ఇలా పోతరాజు నేను వచ్చిన సోమవారం నాడు సాక్షాత్తు నా అక్కనే వస్తుంది. ఈ జాగ కాపాడడానికి నా అక్కనే వస్తుంది. ఇక్కడ నిరాహార దీక్ష చేస్తుంది. ఇక్కడ మొత్తం ఈడ సమానం చేసి, ఈడ బొడ్రౌతు వాది మహాలక్ష్మి భూలక్ష్మి విగ్రహాలు పెట్టినాకనే నా అక్క శాంతిస్తుంది. జై మైసమ్మ, జై జై కేడి మైసమ్మ.